చార్టర్డ్ అకౌంట్ చదువుతోన్న ఓ యువతి కనిపించకుండా పోయింది. ఇంట్లో ఉద్యోగం అవసరం లేదని అనటంతో మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. తన కోసం ఎవరూ గాలించవద్దని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిన లెటర్ చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్ బోరుబండ రాణా ప్రతాప్ నగర్ లో సాంబయ్య లావణ్య కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి 2 సంతానం. ఇందులో చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్న కూతురు హారిక ఉంది. అమీర్పేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఆమె 2 రోజుల క్రితం పరీక్ష రాయడానికని వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్లింది. ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఆమె కోసం వెతికారు, ఫోన్ చేశారు. అయితే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుండటంతో అక్కడికి వెళ్లి చూడగా మొబైల్ కింద ఓ పేపర్ ఉంది. అందులో తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని రాసింది. ఈ ఘటనపై సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. హారిక ఇంట్లోంచి వెళ్లిపోవడంతో మనోవేదనతో కన్నవాళ్లు మంచం పట్టారు. ఉద్యోగం చెయ్యొద్దని చెప్పినందుకు మనస్తాపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని ఆమె తల్లి లావణ్య అంటోంది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని పోయినావు కదా చిట్టి తల్లి, నీకే హెల్త్ ప్రాబ్లం లేదు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు రానా, నీ ఇష్టానుసారంగా నువ్వు చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటా అన్నావు కదా, అట్లనే చేసుకుందురా, నీకేం మేము అడ్డు చెప్పాము. డాడీ మంచం పట్టిండు చిట్టి, డాడీ అన్నం తింటలే నానా, డాడీ బెంగ పెట్టుకున్నాను నాన్న, నువ్వు తొందరగా రా, ఎక్కడున్నా నీ మనసు మార్చుకొని రా, మా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకున్నాం చిట్టి, నువ్వు తొందరగా రా, నువ్వు రాకపోతే మేము బ్రతకము. కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.